ఇప్పుడు ట్రోలింగ్ ఏం జరుగుతుందంటే వాళ్ళ మందులు వాళ్ళు తాగినందుకే ఈ కొడాలి నాని కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కావచ్చు, ఇప్పుడు హాస్పిటల్లో పడ్డారు అనే కమెంట్స్ అయితే బయట హల్చల్ అవుతున్నాయి. మరి దానికి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ ముందు వాళ్ళు ఎందుకు తాగుతారో తెలుసు కదా, ఇంట్లో వండేసారు, సాంబార్ రసం వండినట్టు వండేసారు వాళ్ళు. మీకు వాళ్ళే తయారు చేసి అది మీరు గుండెలు అవిసిపోతాయండి వాళ్ళు చేసిన విధానం తెలుసుకుంటే. మీరు ఆ లెక్కరు వాళ్ళు ఏం చేశారంటే, ఆల్రెడీ బ్రాండెడ్ సప్లయర్స్ ఉంటారు కదా, పాలసీ మార్చేసి మొత్తానికి గవర్నమెంట్ షాపుల కింద పెట్టాడు. ఓకే. దాని మీద ఒక్కొక్క షాప్ మీద కనీసం ఒక 50 మంది బతుకుతారు. అందులో ఆ ఓనరు 2-3 కలిపి ఆ షాప్ తీసుకుంటారు. 4-5 ఫ్యామిలీస్ వ్యాపార పరంగా వాళ్ళ దగ్గర 4-5 పనిచేస్తారు కుర్రోళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్. వాళ్ళు కాకుండా వేరుశనగపప్పు, సోడాలు, వాటర్ ప్యాకెట్లు ఇలాంటి అమ్ముకునే చిన్న చిన్న వాళ్ళు అందరూ బతుకుతూ ఉంటారు. వీళ్ళందరితో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కథ పడుతూ ఉంటారు కదా ప్రతి నెలని. వాళ్ళు హాయిగా ఎంతకొంత తీసుకుని దాన్ని పెట్టి పోతూ ఉంటారు. వీళ్ళందరూ కడుపు కొట్టేసాడు తనే. మొత్తం అంతా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి డెలివరీ, అమ్మకం, తిరిగి రీకలెక్షన్. ఈ బ్రాండెడ్ వాళ్ళు అందరూ మరి వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళకి ఏం చేసాడంటే వాళ్ళు సప్లై చేయనంతకాలం సప్లై చేయనిచ్చాడు. ఒక 6 నెలల్లో వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేసాడు. డబ్బులు ఇవ్వడం మనతో ఏం చేస్తారని మీరు సప్లై చేయమన్నారు. అయితే బాగానే అన్నాడు. ఓకే. ఆ డబ్బులు ఇవ్వలేదు, సప్లై లేదు, వ్యాపారం లేదు వాళ్ళకి.